రైట్, ఇప్పుడు లెసన్ ప్లాన్ లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ అంటే లెసన్ ప్లాన్ ను తయారు చేయనప్పుడు ఈ సూత్రాలన్నింటి కూడా తప్పకుండా లెసన్ ప్లాన్ లో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఓకేనా? అవేం సూత్రాలు అంటే చూడండి, ఒకటి వార్మింగ్ అప్ ఆర్ ఇంట్రొడక్టరీ యాక్టివిటీ అంటారు. ఇంట్రొడక్టరీ యాక్టివిటీ, వార్మింగ్ అప్ ఆర్ ఇంట్రొడక్టరీ యాక్టివిటీ. రెండు, హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మూడు, ఏజ్ అండ్ సెక్స్. నాలుగు, ప్రోగ్రెషన్. ఐదు, రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఆరు, కంటిన్యూటీ ఆఫ్ ది లెసన్. ఏడు, బ్రింగింగ్ టు నార్మల్. బ్రింగింగ్ టు నార్మల్ ఆర్ లింబరింగ్ డౌన్ అంటారు. ఏమంటారు? లింబరింగ్ డౌన్. గుర్తుపెట్టుకోవాలి, లింబరింగ్ డౌన్. చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ లో మనకి 7 పాయింట్లు ఉన్నాయి. ఈ 7 పాయింట్లు కూడా తప్పనిసరిగా మనం వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక తయారు చేసినప్పుడు లేదా చేసేటప్పుడు ఈ 7 పాయింట్లు కూడా తప్పనిసరిగా పాఠంలో ఉండేటట్టు చూసుకోవాలి, పాఠ్య ప్రణాళికలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ 7 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ ది వార్మింగ్ అప్. వార్మింగ్ అప్ ను ఇంట్రొడక్టరీ యాక్టివిటీ అంటారు. ఏమంటారు? ఇంట్రొడక్టరీ యాక్టివిటీ. వార్మింగ్ అప్ అంటే వేడి గొల్పు ప్రక్రియ. శరీరాన్ని వేడి చేయడాన్ని మనం ఇక్కడ వార్మింగ్ అప్ గా చెప్పుకుంటున్నాం. వేడి గొల్పు ప్రక్రియ అంటారు వార్మింగ్ అప్ ను, గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఇంట్రొడక్టరీ యాక్టివిటీ అని కూడా అంటారు. ఓకే, ఆ తర్వాత రెండు, హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మానవుని శరీరాన్ని అభివృద్ధి పరచడం, లేదంటే మానవుని మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచడమే ఈ హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చెప్తారు. తర్వాత ఏజ్ అండ్ సెక్స్, వయసు మరియు లింగం. ఈ వయసు మరియు లింగాన్ని కూడా మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు. తర్వాత ప్రోగ్రెషన్ అంటే పురోగతి అంటారు తెలుగులో. ఏమంటారంటే పురోగతి. తర్వాత రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే ఒక కృత్యాన్ని, ఒక ఎక్సర్సైజ్ ను మరలా రిపీటెడ్ గా చేయాలి. ఓకేనా? అది అంటే మరలా చేయాలి అని తెలుగులో. తర్వాత కంటిన్యూటీ ఆఫ్ ది లెసన్. పాఠం అనేది కంటిన్యూగా ఉండాలి, స్టాప్ కాకూడదు, మధ్యలో కంటిన్యూగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత బ్రింగింగ్ టు నార్మల్ అంటే యథాస్థితికి వచ్చడం, అంటే పూర్వస్థితికి రావడాన్ని బ్రింగింగ్ టు నార్మల్ లేదా లింబరింగ్ డౌన్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము వార్మింగ్ అప్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? వార్మింగ్ అప్ అంటే ఏంటి? వార్మింగ్ అప్ అంటే ఏం చెప్పుకున్నాం? వేడి గొల్పు ప్రక్రియ. దేన్ని వేడి గొల్పాలి? శరీరాన్ని వేడి గొల్పడాన్ని మనం ఇక్కడ వార్మింగ్ అప్ గా చెప్పుకున్నాం. అయితే ఏదైనా ఒక కష్టతరమైన కృత్యాన్ని, లేదంటే ఏదైనా కృత్యాన్ని చేయబో ముందు తప్పనిసరిగా మన శరీరాన్ని వేడి చేయాలి. ప్రతి శరీర అవయవాన్ని కూడా వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలకు గాయాలు అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సరిగా మనము వార్మప్ చేయలేదో, శరీరానికి ఎప్పుడైతే మనం సరిగా వేడి కొల్పలేదో, అప్పుడు మనకి శరీరానికి కండర గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది, అంటే మజిల్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అది మనము ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా గేమ్ ఆడేటప్పుడు రన్నింగ్ పరిగెత్తూ ఉంటాం కదా, పరిగెత్తేటప్పుడు మనకి చాలా మందికి కూడా థై మజిల్ పట్టేస్తుంది, లేదంటే కాఫ్ మజిల్ ఏదైతే ఉందో కాఫ్ మజిల్ పట్టేస్తుంది, పైకి లాగేస్తుంది. అలా మజిల్ పుల్ కాకుండా, లేదంటే మజిల్ క్యాచ్ కాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు వార్మప్ చేసావో అప్పుడు మజిల్ పుల్ ఆర్ మజిల్ క్యాచ్ కాకుండా నివారిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే వార్మప్. ఓకేనా? ప్రతి అవయవానికి కూడా మనం వార్మప్ చేయించాలి. ఎప్పుడైతే మనం చేస్తామో, మనం ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఆ యాక్టివిటీని కూడా సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది.
ఓకేనా. దీని ద్వారా ఏమవుతుందంటే శ్వాస బాగా జరుగుతుంది. శ్వాస అంటే బ్రీతింగ్ అనేది మనకు బాగా ఫాస్ట్గా జరుగుతుంది. మరియు సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. శ్వాస బాగా జరుగుతుంది మరియు రక్త ప్రసరణ అంటే రక్తం బాగా ప్రసరిస్తుంది అనమాట శరీరంలో. ఓకే, దేనివల్ల ఎప్పుడైతే నువ్వు వార్మింగ్ అప్ సరిగా చేసావో బాగా చేసావో దానివల్ల శ్వాస మరియు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే నాడీ కండర సమన్వయం జరుగుతుంది. ఏమవుతుంది? నాడీ కండర సమన్వయం చెందుతుంది. అంటే న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్. న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అడ్జస్ట్ అవుతుంది. న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అడ్జస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అంటే నాడీ కండర సమన్వయము చెందుతుంది. నాడీ కండరం రెండు కూడా ఏమవుతాయంటే సమన్వయం చెందుతాయి. దేనివల్ల అంటే వార్మింగ్ అప్ చేయడం వల్ల. కాబట్టి తప్పనిసరిగా మనము ఏదైనా యాక్టివిటీని బోధించబోయే ముందు తప్పనిసరిగా ఏం చేయాలి? మనము వార్మింగ్ అప్ చేయించాలి విద్యార్థుల చేత. తప్పకుండా వార్మింగ్ అప్ చేయించాలి. అది వార్మింగ్ అప్ కొరకు ఏం చేయించాలి అంటే శరీరాన్ని వేడి కలుపుట కోసం ఏం చేయించాలంటే చూడు, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, వాకింగ్, imitation of animals locomotives. చూడు, ఇవి చేయించాలి ఎక్సెట్రా. ఇట్లాంటివి రకరకాలవి చేయించాలన్నమాట. దేనికంటే శరీరాన్ని వేడి కొల్పడానికి. చూడు, అదేంటంటే చూడు, రన్నింగ్ చేయించాలి, తర్వాత జంపింగ్ ఎగరటాలు చేయించాలి, తర్వాత స్కిప్పింగ్ చేయించాలి, తర్వాత వాకింగ్ నడవటం చేయించాలి, తర్వాత ఇమిటేషన్ ఆఫ్ యానిమల్ లోకోమోటివ్స్ అంటే ఏవైతే సంచరిస్తున్నాయో జంతువులు ఏవైతే మనకి నడుస్తూ ఉంటాయో అంటే పరిగెత్తూ ఉంటాయో ఆ జంతువులను అనుకరించేటట్లుగా చేయాలి. మనం ఏం చేస్తామంటే లెసన్ పైన సాధారణంగా ఏనుగు నడిచేటట్లుగా లేదంటే గుర్రం వెళ్ళేటట్లుగా అలాంటివి రకరకాలు చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఏవైతే సంచరించే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకరించే విధంగా చేసినట్లయితే అంటే అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకి అలాంటివి చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు రన్నింగ్ చేయమంటే చేయలేరు, ఇష్టం చూపరు, ఆసక్తి చూపరు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి రే నువ్వు జంతువులాగా అంటే ఏనుగులాగా నడువు అన్నప్పుడు వాడిని అట్లా నడిపించినట్టయితే వాడి శరీరం ఏమవుతుందంటే వేడి గొలుపుతాం, అంటే వేడి అవుతుంది. ఆ వేడి అవడం వల్ల మనం ఏదైతే కృత్యాన్ని చేయించాలనుకున్నామో ఆ కృత్యానికి వాడిని రెడీ చేస్తామన్నమాట. ఓకేనా. అలా కృత్యానికి రెడీ చేయాలంటే ఏం చేయాలంట? రన్నింగ్ చేయాలి, జంపింగ్, స్కిప్పింగ్, వాకింగ్, లేదంటే ఇమిటేషన్స్ ఆఫ్ యానిమల్ లోకోమోటివ్స్ ఇట్లాంటివి రకరకాలు ఇంకా ఏవైనా చేయొచ్చు అనమాట. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే శరీరము వేడి అవుతుంది. ఈ వేడి అవడం వల్ల ఏమవుతుందంటే మజిల్ ఇంజురీస్ కాకుండా ఉంటాయి. మజిల్ క్యాచ్ కానీ మజిల్ పుల్ కానీ కాకుండా ఉంటాయి. ఇట్స్ అవాయిడ్స్ మజిల్ పుల్ ఆర్ మజిల్ క్యాచ్. ఓకేనా. మజిల్ పుల్ కానీ లేదా మజిల్ క్యాచ్ కానీ అవ్వకుండా నివారిస్తుంది. ఏంటంటే ఈ వార్మింగ్ అప్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ఈ వార్మింగ్ అప్ అనేది ఫ్యూ ఇన్ఫార్మల్ యాక్టివిటీగా చెప్తాం. ఏం చెప్తామంటే వార్మింగ్ అప్ అనేది ఫ్యూ ఇన్ఫార్మల్ యాక్టివిటీగా చెప్తారు వార్మింగ్ అప్ అనేది. ఫ్యూ ఫార్మల్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారము చేస్తే దాన్ని ఫార్మల్ యాక్టివిటీ అంటారు. ఇన్ఫార్మల్ అంటే క్రమ పద్ధతి లేకుండా, క్రమం లేకుండా ఎలా పడితే అలా చేస్తే దాన్ని ఇన్ఫార్మల్ అంటారు. ఇన్ఫార్మల్ యాక్టివిటీస్. ఓకే. అదే ఫ్యూ ఇన్ఫార్మల్ అంటే కొద్దిగా ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ అని అంటే కొద్దిగా క్రమబద్ధం లేని యాక్టివిటీస్గా చెప్తాం. ఏంటంటే వార్మింగ్ అప్. ఓకేనా. అయితే ఈ వార్మింగ్ అప్ ఎంత సమయం చేయాలంటే మనకి 10 to 15 minutes వరకు చేయాలి. ఎంత సమయం చేయాలి? 10 to 15 minutes, 10 నుంచి 15 నిమిషాల వరకు చేసేటట్టు చూసుకోవాలి. ఓకేనా. అయితే ఈ వార్మింగ్ అప్ మనం ఏదైతే చేపిస్తున్నా ఈ వార్మింగ్ అప్ అంతా కూడా మనం క్లాస్ మొత్తం ఎంగేజ్ చేసేటట్టు ఉండాలన్నమాట. అంటే మనము 45 నిమిషాల పీరియడ్లో ఈ వార్మింగ్ అప్ ఏదైతే ఉందో చేసిన వార్మింగ్ అప్ ఏదైతే ఉందో ఈ వార్మింగ్ అప్ అనేది ఈ 45 నిమిషాల పీరియడ్కి సరిపోయే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మధ్యలో వాడి శరీరం చల్లబడకూడదు. ఓకేనా. అంత ఉండేటట్లుగా మనము వార్మింగ్ అప్ చేయించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇది వార్మింగ్ అప్ అంటే ఏంటి? శరీరాన్ని వేడి కొల్పడమే వార్మింగ్ అప్. ఏదైనా ఒక కృత్యాన్ని చేయించబోయే ముందు అది కష్టతరమైన కృత్యం కావచ్చు లేదా సులభతరమైన కృత్యం కావచ్చు, ఏదైనా కృత్యాన్ని ఏదైనా యాక్టివిటీని బోధించబోయే ముందు మనము శరీరాన్ని వేడి గొలుపు ప్రక్రియనే వార్మింగ్ అప్ అంటున్నాము. ఓకేనా. ఈ వార్మింగ్ అప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే రక్త ప్రసరణ
మరియు శ్వాస బాగా జరుగుతుంది. తద్వారా నాడీ కంఠ సమన్వయం చెందుతుంది. ఓకేనా? మజిల్ పుల్ లేదా మజిల్ క్యాచ్ కాకుండా, అంటే మజిల్ ఇంజురీస్ కాకుండా, అంటే కండరాళ్ళు గాయాలయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడైతే నువ్వు సరిగా చేయకపోతే కండరాలు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు సరిగా వార్మ్ చేసావో అప్పుడు కండరాలు గాయాలయ్యే అవకాశం ఉండదు అనమాట. ఓకేనా? ఇది దానికి సంబంధించి. తర్వాత హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అయితే ఇక్కడ మనకి వార్మింగ్ అప్ ఎంత సమయం చెప్పుకున్నాం? 10 to 15 మినిట్స్ చెప్పుకున్నాం. ఒకవేళ మిమ్మల్ని జనరల్ లెసన్ ప్లాన్, స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ లేదా పర్టికులర్ లెసన్ ప్లాన్ అడగకుండా ఓన్లీ వార్మింగ్ అప్గా ఎంత సమయం కేటాయించాలి అని అడిగితే 10 to 15 మినిట్స్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? 10 to 15 మినిట్స్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది జనరల్ లెసన్ సాధారణ పాఠ్య ప్రణాళిక అని అడగలేదు, లేదంటే స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ లేదా పర్టికులర్ లెసన్ ప్లాన్ అని అడగకపోతే వార్మింగ్ అప్కు ఎంత సమయం కేటాయించాలంటే 10 to 15 మినిట్స్ సమయాన్ని కేటాయించాలని మనం చెప్పాలి. ఓకేనా? తర్వాత హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే మన వ్యాయామ విద్య పాఠం యొక్క లక్ష్యం ఏంటంటే, పాఠ్యాంశం యొక్క లక్ష్యం ఏంటంటే హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ, అంటే మానవుని మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచడం. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏమేంటి అంటే, ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం, వ్యాయామ విద్య యొక్క లక్ష్యం ఏంటి? ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందించడమే మన వ్యాయామ విద్య యొక్క లక్ష్యం. విద్య యొక్క లక్ష్యం కూడా అదే, వ్యాయామ విద్య యొక్క లక్ష్యం కూడా అదే. కాబట్టి ఆ లక్ష్యాన్ని మన పాఠంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని మన పాఠంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. అంటే హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ, మానవుని మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందించేటట్లుగా చూసుకోవాలి మన పాఠంలో. ఓకే, అయితే ఎలా అభివృద్ధి చెందితే ప్రతి అవయవానికి కూడా, ఏదైతే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, చిన్న మజిల్ కావచ్చు పెద్ద మజిల్ కావచ్చు, ప్రతి అవయవానికి కూడా మనము సమాన స్థాయిలో ఎక్సర్సైజ్ అనేది చేయించాలి. ఎప్పుడైతే సమాన స్థాయిలో చేస్తామో ప్రతి అవయవం కూడా అభివృద్ధి చెందుతుంది. నువ్వు దీనికి మాత్రమే చేయించావు, ఈ చేయికి చేయించలేదు, అప్పుడు నువ్వు పని చేయగలుగుతావా? చేయలేవు, బ్యాలెన్స్గా చేయలేవు, కోఆర్డినేషన్ ఉండదు. కాబట్టి ప్రతి మజిల్కి కూడా, అది మెడకు సంబంధించి, నడుముకు సంబంధించి, కాళ్ళకు సంబంధించి, చేతులకు సంబంధించి మొత్తం కూడా మనం ప్రతి మజిల్కి కూడా మనము, అంటే ప్రతి కండరానికి కూడా మనము ఎక్సర్సైజ్ అనేవి సమాన స్థాయిలో చేయించాలి. ఎప్పుడైతే నువ్వు ఉదాహరణకి దీనికి 20 సార్లు చేయించావు, దీనికి 10 సార్లు చేయించావు, అప్పుడు ఇది డెవలప్ అవుతుంది మజిల్, ఇది డెవలప్ కాదు. కాబట్టి రెండుకి బ్యాలెన్స్ ఉండదు, కోఆర్డినేషన్ ఉండదు అనమాట. ఓకే, ఈ చేయకపోతే ఈ చేయకపోతే, ఎందుకంటే దీనికి మనము తక్కువ సార్లు చేయించాం, దీనికి ఎక్కువ సార్లు చేయించాం. కాబట్టి ప్రతి అవయవానికి కూడా సమాన స్థాయిలో ఎక్సర్సైజ్ చేయించడము ఏంటంటే హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే నువ్వు ప్రతి అవయవానికి చేయిస్తావో అప్పుడు అన్ని కండరాలు కూడా నీవు ఏదైతే పని చేస్తున్నావో లేదా నువ్వు ఏదైతే కృత్యం చేస్తున్నావో ఆ కృత్యానికి సహకరిస్తారు. ప్రతి అవయవం కూడా, ప్రతి మజిల్ కూడా ప్రతి కండరం కూడా సహకరిస్తుంది నీకు, ఎప్పుడైతే నువ్వు అన్నిటికీ సమాన స్థాయిలో ఎక్సర్సైజ్ చేయించావో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్పీడ్ డెవలప్ అవుతుంది. స్పీడ్, స్ట్రెంగ్త్, ఎజిలిటీ, బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అండ్ కరేజ్. స్పీడ్ అంటే వేగము, స్ట్రెంగ్త్ బలము, ఎజిలిటీ చురుకుదనము, బ్యాలెన్స్ అంటే సమతుల్యము, కోఆర్డినేషన్ అంటే సమన్వయము, కరేజ్ అంటే ధైర్యం. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎప్పుడైతే నువ్వు శరీరం అన్నిటికి కూడా సమాన స్థాయిలో ఎక్సర్సైజ్ చేయించావో అప్పుడు ఇవన్నీ కూడా, అంటే ఇవి ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటారు, బేసిక్ ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అన్నిటి కూడా అభివృద్ధి చెందుతాయి. ఓకే, ఎప్పుడైతే నువ్వు చేయించగలిగాము, ప్రతి అవయవానికి కూడా చేయించాలి, ప్రతి అవయవానికి కూడా సమాన స్థాయిలో ఎక్సర్సైజ్ చేయించడాన్ని ఏమంటారంటే హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఉంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వ్యాయామ విద్య యొక్క లక్ష్యం ఏంటి? వ్యాయామ విద్య లక్ష్యం ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ పర్సనాలిటీ, మానవుని మూర్తిమత్వాన్ని సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి పరచడమే ఈ వ్యాయామ విద్య యొక్క లక్ష్యం. కాబట్టి దీని యొక్క ఆ లక్ష్యము ఇక్కడ ఉండేటట్లుగా, పాఠ్య ప్రణాళికలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఓకేనా, హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ పర్సనాలిటీ. ఓకేనా, ప్రతి అవయవానికి కూడా మనము సమాన స్థాయిలో ఎక్సర్సైజ్ అనేది చేయించాలి. ఎప్పుడైతే చేయించామో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, గుర్తుపెట్టు. అప్పుడు మనకి కండరాలన్నీ కూడా మనం ఏదైతే కృత్యాన్ని చేస్తున్నామో ఆ కృత్యానికి సహకరించి ఆ కృత్యము బాగా చేయడానికి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏజ్ అండ్ సెక్స్. వయసు, ఏజ్ అంటే వయసు మరియు సెక్స్ అంటే లింగం.
వయసును మరియు లింగాన్ని కూడా, వయసు అంటే ఉదాహరణకి 6వ తరగతి చదివేవాడికి 9వ తరగతి చదివేవాడికి ఇద్దరు కూడా వేరే వేరే కృత్యాలను బోధించాలి. అంటే వయసు మరియు లింగాన్ని దృష్టిలో ఉంచుకొని, వయసు మరియు లింగంను దృష్టిలో ఉంచుకొని నువ్వు చేయబో కృత్యాన్ని ఎంచుకోవాలి. నువ్వు ఎలాంటి కృత్యం చేయాలనేది ఈ వయసు మరియు సెక్స్ను ఆధారంగా చేసుకొని నువ్వు బోధించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ కృత్యాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఏదైతే నువ్వు ఒక యాక్టివిటీని ఎంచుకోవాలనుకున్నావు అనుకో, దేన్ని బేస్ చేసుకోవాలంటే వాడి వయసు మరియు సెక్స్, అంటే బాలురు లేదా బాలికలు, లేదంటే వాడి వయసు 10 సంవత్సరాల 14 సంవత్సరాల అనేది నువ్వు చూసి వాడికి కృత్యాన్ని నువ్వు సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనం యాక్టివిటీని ఈ దేని ఆధారంగా మనం ఎంచుకోవాలి, యాక్టివిటీని దేని ఆధారంగా, అంటే ఏదైనా కృత్యాన్ని దేని ఆధారంగా ఎంచుకోవాలంటే వయసు మరియు లింగము, వయసు మరియు లింగమును ఆధారంగా చేసుకొని మనము ఎన్నుకోవాలి, కృత్యాన్ని ఎంచుకోవాలి లేదా ఎన్నుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనం 6వ తరగతి బోధించేవాడికి, అంటే 6వ తరగతి వాడికి బోధించిన ఎక్సర్సైజ్ 9వ తరగతి వాడికి బోధించకూడదు. ఎందుకంటే 6వ తరగతి వాడికి వేరుగా ఉండాలి, 9వ తరగతి వాడికి వేరుగా ఉండాలి, మరియు బాలికలకు వేరుగా ఉండాలి, బాలులకు వేరుగా ఉండాలి. ఎందుకు వేరుగా ఉండాలి? బాలికలు అనేవాళ్ళు ఎక్కువ సమయం, లాంగర్ డ్యూరేషన్ అనేది, అంటే ఎక్కువ సమయం వాళ్ళు యాక్టివిటీని చేయలేరు. అదే బాలులకు, బాలికలతో పోల్చుకుంటే బాలురు ఎక్కువ సమయం యాక్టివిటీ చేయగలరు. కాబట్టి ఇక్కడ మనం సెక్స్ని కూడా బేస్ చేసుకోవాలి, సెక్స్ని కూడా ఆధారంగా చేసుకొని మనం కృత్యాన్ని ఎంచుకోవాలి. ఓకేనా? వయసును ఎంచుకోవాలి. అంటే ఇప్పుడు దాన్ని 10 సంవత్సరాలు చేసేవాడు 14 సంవత్సరాలు చేసేవాడు, అంటే 11 సంవత్సరాలు నాకు ఉంది, 14 సంవత్సరాలు వాడికి ఉందనుకో, వాడు చేసినట్టుగా నేను చేయలేదు. ఓకేనా? 9th క్లాస్ వాడికి చెప్పినట్టుగా 6th క్లాస్ వాడికి చెప్పకూడదు, లేదా 6th క్లాస్ వాడికి చేయించింది 9th క్లాస్ వాడికి చెప్పకూడదు. ఓకేనా? అలా వేరియేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? మరి బాలికలు కూడా ఎక్కువ సమయము కృత్యములు చేయించకూడదు, బాలుకి ఎక్కువ సమయం చేయించవచ్చు. ఎవరితో పోల్చుకుంటే, బాలికలతో పోల్చుకుంటే బాలుకు ఎక్కువ సమయం చేయించవచ్చు. ఓకేనా? కాబట్టి దీన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి, మరియు ఇండివిజువల్ డిఫరెన్సెస్ కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. లాస్ట్ క్లాస్లో చెప్పాం మనం, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు కూడా తప్పనిసరిగా మనం దృష్టిలో ఉంచుకొని లెసన్ ప్లాన్ను తయారు చేసుకోవాలి. ఓకేనా? ఏజ్ అండ్ సెక్స్ను దృష్టిలో ఉంచుకొని తయారు చేయాలి, మరియు ఇండివిజువల్ డిఫరెన్సెస్ని కూడా తప్పకుండా దృష్టిలో ఉంచుకొని మనము, అంటే అకౌంట్లో తీసుకొని దీన్ని మనం తప్పకుండా లెసన్ ప్లాన్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ అండ్ సెక్స్ అంటే వయసు మరియు లింగం. ఈ వయసు మరియు లింగం ఆధారంగానే మనము చేయబో కృత్యాన్ని ఎంచుకోవాలి. అంటే ఎలాంటి కృత్యం వీళ్ళకి చేయించాలనేది దేన్ని బేస్ చేసుకోవాలంటే ఏజ్ అండ్ సెక్స్ని మాత్రం బేస్ చేసుకోవాలి. 6వ తరగతి బోధించేవాడికి 9వ తరగతి బోధించేవాడికి రకరకాల వేరుగా ఉండాలి, ఒకే రకమైన కృత్యాన్ని బోధించకూడదు. మరియు బాలికలకు బాలులకు బోధించేవి వేరుగా ఉండాలి. ఓకేనా? బాలికలకు బాలులతో పోల్చుకుంటే తక్కువ సమయము కృత్యం అనేది బోధించాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం చేయలేరు. గర్ల్స్ అనే వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళు చేయలేరు అన్నమాట. శక్తి లేదంటే స్ట్రెంత్, బలము వాళ్ళ బాలులతో పోల్చుకుంటే బాలికలు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ సమయం చేయించకూడదు. బాలుకు ఎక్కువ సమయం చేయించినా కానీ వాళ్ళు తట్టుకోగల శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి చేయించవచ్చు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఏ విషయం అంటే వయసు మరియు లింగాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకొని మనం లెసన్ ప్లాన్ తయారు చేయాలి. ఓకేనా? తర్వాత ప్రోగ్రెషన్ అంటే పురోగతి అంటారు. ఏమంటారు? పురోగతి. మనము పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు సులభతరమైన విషయాలను ముందుగా బోధించాలి, చివరికి వచ్చేసరికి కష్టతరమైన విషయాలను బోధించాలి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, లేదంటే తెలిసిన విషయాలను ముందు బోధించాలి, తర్వాత తెలియని విషయాలకు తీసుకువెళ్ళాలి. మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఏమంటే సింపుల్ టు కాంప్లెక్స్, నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అని. అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సులభతరమైన విషయాల నుండి కష్టతరమైన విషయాలకు, నోన్ టు అన్నోన్ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ మీన్స్ స్పష్టమైన విషయాల నుండి అస్పష్టమైన విషయాలకు లేదా నైరూప్య విషయాలకు తీసుకువెళ్ళాలి. ఓకేనా? ఎప్పుడైతే అలా తీసుకువెళ్ళామో అప్పుడు వాడు యాక్టివిటీ బాగా చేయగలరు. విద్యార్థులు అనేవాళ్ళు యాక్టివిటీని బాగా చేయగలరు. లేదనుకో వాళ్ళకు ముందుగానే కష్టతరమైన ఎక్సర్సైజ్ పెట్టామనుకోండి, వాడి బాడీ సహకరించక వాడు అసలు యాక్టివిటీ చేయడం మానేస్తాడు. తట్టుకోలేదు, శరీరం అనేది తట్టుకోలేదు. ఎప్పుడైతే కష్టతరమైన ఎక్సర్సైజ్ చేయించామో, కష్టతరమైన కృత్యం ఏదైతే చేయించామో వాడి బాడీ తట్టుకోదు. కాబట్టి ముందు ఏం చేయాలంటే సులభతరం నుంచి కష్టతరానికి తీసుకువెళ్ళాలి. అప్పుడు బాడీ కూడా అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. లేదనుకో మనం ఎప్పుడైతే కష్టతరం వేసామో వాడి బాడీ అభివృద్ధిలో కూడా
లోపాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే భారంగా ఉన్నది పైన వేసామనుకో వాడు మొయ్యగలటా మొయ్యలేడు, అప్పుడు వంగిపోతాడు, వాడి శరీరం కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి తప్పనిసరిగా మనము దేన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే ఈ ప్రోగ్రెషన్ తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి, అంటే పురోగతిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఏం చేయాలంటే సులభతరాన్ని చేయించాలి, తర్వాత కష్టతరమైన అంశాలు చేయించాలి. ఓకేనా, ఒకేసారి కష్టతరమైన అంశాలు చేయించకూడదు. ఓకేనా, అలా సులభతరం నుంచి కష్టతరం తీసుకుపోయి చేయించినట్లయితే మన శరీరం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మనం ఎలాంటి కష్టతరమైన యాక్టివిటీని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళావు, లేదంటే మొదటిగా కష్టతరం చేసానుకో వాడు ఇంకా చేయటం మానేస్తాడు, ఆపేస్తాడు అనమాట. ఎందుకంటే ఆ భారం తట్టుకోలేడు కాబట్టి ఆగిపోతుంది. వాడి శరీరానికి కూడా అంత మంచిది కాదు అంత భారం వేయటం కూడా, ఎందుకంటే వాడి శరీరం డెవలప్ కాదు. ఎప్పుడైతే మనకు మించిన భారం వేసానుకోండి డెవలప్ కాదు. అదే నువ్వు చిన్నగా నిదానంగా చేయించుకోవాలి అనుకోండి, అప్పటికి నీ శరీరము బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఓకేనా, శరీరానికి బాగా శక్తి వస్తుంది. కాబట్టి నువ్వు ఎలాంటి కృత్యమైన ఎంత భారం కృత్యమైనా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు. కాబట్టి అట్లా ఉండేటట్లుగా మన ఎక్సర్సైజ్లు అనేవి అలా ఉండేటట్లుగా లెసన్ ప్లాన్లో ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే సులభతరం నుంచి కష్టతరం తీసుకుపోయేటట్టుగా మన లెసన్ ప్లాన్ను ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రోగ్రెషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి దేంట్లో, లెసన్ ప్లాన్లో. తర్వాత రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అనేవి ఒక్కసారి చేయడం వల్ల మన శరీరం అభివృద్ధి చెందదు, అంతే కదా. ఎక్సర్సైజ్ ఒకసారి చేస్తే అభివృద్ధి చెందేస్తుందా, చెందదు. కాబట్టి రిపీటెడ్గా ఎక్కువ సార్లు రిపిటేషన్ చేయాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేయాలి. అయితే ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అనేది మనము చేసే ఎక్సర్సైజ్ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్సర్సైజ్ యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ యొక్క స్వభావం మీద ఆధారపడి మనము ఎక్కువ సార్లు చేయాలా లేదా ఎక్కువ సమయం చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి తక్కువగా బరువు ఉందనుకోండి, ఎక్కువ సార్లు చేయాలి. అది ఎక్కువగా బరువు ఉందనుకో తక్కువ సమయం రిపీట్స్ అనేవి తక్కువ సార్లు చేయాలి. అంతేగాని ఎక్కువ బరువు ఉన్నది ఎక్కువ సార్లు చేస్తామనుకోండి ఆ డెవలప్ కాదు. అదే తక్కువ బరువు ఉన్నది తక్కువ సార్లు చేస్తే కూడా డెవలప్ కాదు. తక్కువ బరువు ఉన్న ఎక్సర్సైజ్, తక్కువ బరువు ఉన్నది ఏదైనా కానీ ఎక్కువ సార్లు ఎక్కువ రిపిటేషన్ చేయాలి. అంటే మనము దేని మీద ఆధారపడాలి, చేసే ఎక్సర్సైజ్ అయితే ఉందో నేచర్ ఆఫ్ ఎక్సర్సైజ్ యొక్క స్వభావాన్ని బట్టి మనము రిపిటేషన్స్ ఎన్నిసార్లు చేయాలి, నెంబర్స్ ఎన్నిసార్లు చేయాలి, లేదంటే ఎంత సమయం చేయాలనేది ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అలా ఒకసారి చేస్తే అభివృద్ధి చెందదు. కాబట్టి రిపీటెడ్గా చేయాలి, మరలా చేయాలి. అది ఎన్నిసార్లు చేయాలని దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎక్సర్సైజ్ యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది దాని మీద ఆధారపడి మనము రిపిటేషన్ చేస్తామో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే రిపిటేషన్ చేస్తామో అప్పుడు మాత్రమే మన శరీరం అభివృద్ధి చెందుతుంది. ఓకేనా, రిపిటేషన్ లేకపోయింది అనుకోండి మనకు శరీరం అభివృద్ధి చెందు, లేదా మనం నేర్చుకోలేము. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక గేమ్లో వాలీబాల్లో అటాక్ హిట్ నేర్పించాలి లేదా స్పైకింగ్ నేర్పించాలి అనుకుంటున్నావు, అది ఒకసారి చేస్తే వచ్చేస్తా రాదు వాడికి. కాబట్టి రిపీటెడ్గా చేయాలి. మరి అది కష్టతరమైందా సులభతరమైందా చూసుకోవాలి. అది కూడా ఇప్పుడు సర్వీస్ చేయించాలనుకో నిలబట్టి సర్వీస్ చేయించవచ్చు, అది సులభం కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు చేయించవచ్చు. అదే అటాక్ హిట్ అంటే వాడు వచ్చి జంప్ చేయాలి, కొట్టాలి. అలా జంప్ చేయడం అనేది కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అవి తక్కువ సార్లు చేయించాలి. అట్లా మనం చేసే కృత్యాల మీద ఆధారపడి, అంటే ఎక్సర్సైజ్ యొక్క స్వభావం మీద ఆధారపడి నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, అలా రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి, నంబర్ ఆఫ్ రిపీట్స్ చేయాలన్నమాట. ఓకేనా, తర్వాత కంటిన్యూటీ ఆఫ్ ది లెసన్ అనేది కంటిన్యూగా ఉండాలి, మధ్యలో స్టాప్ అయి ఉండకూడదు. మధ్యలో ఏముండకూడదు, స్టాప్ ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే స్టాప్ ఉంటుందో అప్పుడు కదలికలు అనేవి లయబద్ధంగా ఉండవు, ఎందుకంటే శరీరం అంతా కూడా చల్లబడిపోతుంది. మనం ఇప్పుడు ఉదాహరణకి నువ్వు చేయించుకుంటూ వచ్చే ఒకనొక స్టేజ్లో మధ్యలో లెసన్ ఆపేసావు, నిలబెట్టావు పిల్లలందరినీ కూడా. నిలబెడితే వాడికి ఏమవుతుంది, వాడు చేసిన వామప్ అంతా కూడా చల్లబడిపోతుంది. అలా చల్లబడిపోవడం వల్ల వాడికి కదలికలు అనేవి వాడికి లయబద్ధంగా ఉండవు, కాబట్టి వాడు ఆ యాక్టివిటీ చేయలేడు అనమాట. ఏదైతే నువ్వు యాక్టివిటీ నేర్పించాలనుకున్నావు ఆ యాక్టివిటీవే సరిగా చేయలేడు. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూగా ఉంటుందో లెసన్ అనేది కంటిన్యూగా ఉంటుందో అప్పుడు వాడి శరీరం వేడిగా ఉంటుంది, కాబట్టి వాడు ఆ యాక్టివిటీని ఆ కృత్యాన్ని బాగా చేయటకు అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు లెసన్ అనేది కూడా మధ్యలో ఆపకుండా కంటిన్యూగా ఉండేటట్లుగా చూసుకోవాలి. లెసన్ అనేది కంటిన్యూగా వాడి చేత ఏదో ఒకటి చేయించేటట్లుగా ఉండాలి. అంతేకాని వాడు వార్మింగ్ అప్ చేయించి అట్ట నిలబెడితే వాడి శరీరం చల్లబడిపోతుంది. ఆ చల్లబడిపోవడం వల్ల వాడు కదలికలు అనేవి సరిగా జరగవు. కదలికలు సరిగా జరగకపోతే వాడు యాక్టివిటీ సరిగా చేయలేడు. మనం ఏదైతే కృత్యాన్ని చెప్పాలనుకున్నామో అది సరిగా చేయలేడు. కాబట్టి తప్పకుండా లెసన్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్రింగింగ్ టు నార్మల్. ఈ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే కృత్యం మొత్తం కూడా మనం ఏదైతే యాక్టివిటీ చేయించాలన్నా ఆ యాక్టివిటీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలి.
అంటే పూర్వస్థితికి తీసుకురావాలి. ఎందుకంటే అప్పుడు దాకా నువ్వు బాగా యాక్టివిటీ చేసి ఉంటావు, చేసి ఒక్కసారి ఆపేసినట్లయితే అప్పుడు కూడా మనకి కంట్రోల్ పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మైల్డ్ ఎక్సర్సైజ్ ఏవైతే చిన్న ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం శరీరాన్ని మళ్ళా పూర్వస్థితికి తెచ్చుకోవాలి. అవేంటి అంటే హెడ్ డ్రాపింగ్ లాంటివి. హెడ్ డ్రాపింగ్, బాడీ షేకింగ్, లాంగ్ బ్రీతింగ్, ఇలాంటి ఎక్సర్సైజ్ మైల్డ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే చిన్న ఎక్సర్సైజ్ వల్ల చూడు, హెడ్ డ్రాపింగ్ అంటే ఇలా చేస్తావు, ఇలా చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్తాం, అలా శరీరాన్ని యథాస్థితికి తీసుకొస్తాం అనమాట. చూడు, బాడీ షేకింగ్, ఇలా బాడీని షేక్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత లాంగ్ బ్రీతింగ్, ఇలా పెట్టి అలా బాగా ఎక్కువగా గాలి పీల్చుకోవడం. అలా ఏవైతే మైల్డ్ ఎక్సర్సైజ్ అంటే కొన్ని చిన్న ఎక్సర్సైజ్ల వల్ల శరీరాన్ని యథాస్థితికి పూర్వస్థితికి తీసుకురావాలి. ఎప్పుడైతే పూర్వస్థితికి తీసుకొచ్చావో అప్పుడు శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. లేదనుకో నువ్వు బాగా విగ్రస్గా యాక్టివిటీ చేసి ఒక్కసారిగా ఆపేస్తే కండరాలన్నీ కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత లింబరింగ్ డౌన్. లింబరింగ్ డౌన్ అంటే చూడు, ఏం చెప్పుకున్నాం మనం, బ్రింగింగ్ టు నార్మల్, సాధారణ స్థితికి తీసుకురావడమే ఈ లింబరింగ్ డౌన్. లింబరింగ్ డౌన్ అన్నా కూడా బ్రింగింగ్ టు నార్మల్ అన్నా కూడా ఒకటే. అయితే ఏం చెప్తారంటే ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్గా ఈ లింబరింగ్ డౌన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనము శారీరకంగాను మరియు మానసికంగాను అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా మనము ఈ లింబరింగ్ డౌన్, బ్రింగింగ్ టు నార్మల్ లేదా లింబరింగ్ డౌన్ అనేది తప్పకుండా చేయాలి. ఎప్పుడైతే నువ్వు అది చేయలేదో అప్పుడు నువ్వు శారీరకంగా నీకు అంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి మజిల్ పట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సరిగా ఎప్పుడైతే నువ్వు పూర్వస్థితికి రాలేదో అప్పుడు నీ దాంట్లో అవయవాల్లో సక్రమంగా జరగదన్నమాట. ఏదైతే క్రియలు ఉన్నాయో ఆ క్రియ అనేది సక్రమంగా జరగదు. జీర్ణక్రియ కావచ్చు, ఏదైనా కానీ. ఓకేనా? అలా జరగనప్పుడు ఏమవుతుందంటే నీకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది సైకలాజికల్ కానీ లేదా ఫిజియలాజికల్ కానీ ఉంటుంది. కాబట్టి లింబరింగ్ డౌన్ ఈజ్ నెసరీ ఫర్ ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ రీజన్స్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. అడుగుతారు మిమ్మల్ని, ఇట్ ఈస్ నెసరీ ఫర్ ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ రీజన్స్ అంటే లింబరింగ్ డౌన్ అని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి పాయింట్స్ అన్నమాట. ఇవి 7 పాయింట్స్ను తప్పనిసరిగా మనం లెసన్ ప్లాన్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఓకేనా? ఏమేంటివి? వార్మింగ్ అప్, హార్మోనియస్ డెవలప్మెంట్, ఏజ్ అండ్ సెక్స్, ప్రోగ్రెషన్, రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, కంటిన్యూటీ ఆఫ్ ది లెసన్, బ్రింగింగ్ టు నార్మల్. ఇవన్నీ కూడా తప్పకుండా ఉండాలి. ఓకేనా? చూడు, ఇక్కడ వార్మింగ్ అప్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే స్టార్ట్ చేసేటప్పుడు స్లో రిథమ్ చేయాలి. ఓకేనా? అదే ఫినిష్ చేసేటప్పుడు స్పీడ్ రిథమ్ చేస్తాం. ఓకేనా? స్టార్టింగ్ విత్ స్లో రిథమ్, ఫినిషింగ్ విత్ స్పీడ్ రిథమ్తో చేయాలి. గుర్తుపెట్టుకున్న పాయింట్ కూడా అక్కడ నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి తప్పనిసరిగా మన లెసన్ ప్లాన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా?